హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముడిపడని వీడని బంధం పార్ట్ 64. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఆ తర్వాత నేను వెళ్ళి కలిసి క్షమాపణ అడుగుతాను. ఫస్ట్ స్టెప్ నువ్వు తీసుకో. సెకండ్‌ది నేను తీసుకుంటాను అన్నాడు తేజ్. ఆ తర్వాత అయోమయంగా అడిగింది మాలినీదేవి. ఆ తర్వాత నువ్వు చెప్పినట్లుగానే పెళ్లి చేసుకుంటాను. సరేనా? అని నవ్వుతూ వెళ్ళిపోయాడు తేజ్. తేజ్ మాటని నమ్మలేకపోయింది. అలా అని ఆమెకు వేరే చాయిస్ కూడా లేదు తన దగ్గర. అసలు తన మైండ్‌లో ఏం రన్ అవుతుంది అని కాసేపు ఆలోచించి, సరే ముందు వెళ్లి నందనాని కలుస్తాను. తను ఒప్పుకుంటేనే కదా వీడు కలుస్తాడు. నాకు తెలిసి క్షమించే మాట అటుంచి కనీసం కలవడానికి కూడా కావ్య ఇష్టపడదు అనుకుంటుంది మాలినీదేవి. ఔట్ హౌస్‌లో శారదమ్మ, సాహితీతో ఉన్న కావ్యకి అన్‌నోన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి హలో కావ్య హియర్ అంటుంది. బాగున్నావా కావ్యానందన అని వినిపిస్తుంది తన పేరు కంప్లీట్‌గా అటువైపు నుంచి. బాగున్నానండి. మీరు బాగున్నారా? అని అడుగుతుంది కావ్య. నేను బాగున్నానమ్మా అంటుంది అటువైపు నుంచి. క్షమించండి నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ఎవరు మీరు? అడిగింది కావ్య. నేనమ్మా నందన మాలినీదేవిని, తేజు వాళ్ళ నానమ్మని అనగానే కొంచెం షాక్‌లో సైలెంట్‌గా ఉండిపోయింది కావ్య. హలో! హలో! లైన్‌లో ఉన్నావా అమ్మా? అని అడగగానే ఆ! ఉన్నాను చెప్పండి అంది కావ్య. నా పేరు వినగానే నీకు కోపం వచ్చి ఉంటుంది. అది సహజమే. నేను అర్థం చేసుకోగలను అంటుంది మాలినీదేవి. ఇప్పుడు ఎవరు ఏమి అర్థం చేసుకొని ఏ లాభమండి? ఇంతకు మీరు ఎందుకు కాల్ చేశారో చెప్పలేదు అంది కావ్య. అదే విషయం చెప్దామని కాల్ చేశానమ్మా. నువ్వు ఎలా ఉన్నావు? నీ బాబు ఎలా ఉన్నాడు? అని అడుగుతుంది మాలినీదేవి. బాగున్నామండి అంటుంది కావ్య. నువ్వు తిరిగి వచ్చావన్న విషయం ఈ మధ్యనే తెలిసింది. అందుకే ఒకసారి కలిసి వెళ్దామని అనుకుంటున్నాను. మా వాడి వల్ల నీకు చాలా పెద్ద కష్టం వచ్చింది. అది ఎప్పటికీ మేము పూడ్చలేనిది. నిన్ను క్షమించమని కూడా నేను అడగను. ఎందుకంటే ఆ తప్పుకు క్షమాపణ ఉందో లేదో కూడా నాకు తెలీదు. నీ బాధలో, నీ కోపంలో న్యాయం ఉంది. కానీ మా వల్ల జరిగిన తప్పుకి నువ్వు అతిపెద్ద మూల్యం చెల్లించావు. అయినా నిన్నొకసారి కలిసి కళ్ళారా చూసుకొని వెళ్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు మాకు చేసిన సహాయం డబ్బుతో తీర్చలేనిది. మా వంశం మొత్తం నీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది నందన అంది మాలినీదేవి. అంతంత పెద్ద మాటలు ఎందుకండి? జరిగిపోయింది కదా! కానీ దాని తర్వాత మీ మనవడు చేసింది మాత్రం నేనెప్పటికీ మర్చిపోలేను. బహుశా చనిపోయే వరకు కూడా. నా జీవితంలో అతిపెద్ద దురదృష్టకరమైన రోజు నా బిడ్డను నేను కోల్పోయిన రోజు. మీరు వచ్చి నన్ను కలవాల్సిన అవసరం లేదు. ఫోన్ చేశారుగా చాలా ధన్యవాదాలు. మీరు మాపై చూపిన దయకు నేను, నా కుటుంబం బాగానే ఉన్నాం. మరొకసారి నాకు కాల్ చేయకండి అంది కావ్య చాలా కఠినంగా. అలా కాదు నందన. ఒక్కసారి నిన్ను కలవాలి. బాబుని చూడాలి. నేను చనిపోయాక పైన వెళ్ళి ఆ దేవుడికి సమాధానం ఇవ్వాలి. మా వల్ల నీ జీవితం పాడయిందని ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను. నువ్వు తిరిగొచ్చావు అని విషయం తెలిసి చాలా సంతోషించాను. అందుకోసమైనా ఒకసారి అనగానే సైలెంట్‌గా ఉండిపోయింది కావ్య. నందన నీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది. ఒకే ఒక్కసారి మళ్ళీ నిన్ను కలుస్తానని ఇబ్బంది పెట్టను. ఆలోచించుకొని ఇదే నంబర్‌కి కాల్ చెయ్యమ్మా. నేను వెయిటింగ్‌లో ఉంటాను అంటూ కాల్ కట్ చేసింది మాలినీదేవి. ఆలోచిస్తూ ఉండిపోయింది కావ్య. అంతలో కళ్యాణ్ కాల్ చేశాడు. ఎక్కడున్నావు? నేను వచ్చినప్పటి నుంచి కనపడలేదు. కనీసం డిన్నర్ టైంలో కూడా మీ మదర్ వస్తే నేను గుర్తుండనా నీకు? అని అడిగాడు కళ్యాణ్. వస్తున్నానండి. సారీ టైం చూసుకోలేదు అంటుంది కావ్య. కావ్య త్వరగా రా నాకు చాలా ఆకలిగా ఉంది అంటాడు. అదేంటి ఇంకా తినలేదా? వస్తున్నా అంటుంది కావ్య. తిన్నాను. కానీ
ఇది ఫుడ్ ఆకలి కాదు, బెడ్ ఆకలి. అన్నీ నా నోటి నుంచే చెప్పిస్తావు. అర్థం చేసుకోవాలి అంటాడు కళ్యాణ్. మిమ్మల్ని అర్థం చేసుకుంటే తర్వాత నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. ఇంకా చిన్న పిల్లాడు అయిపోతున్నారు మీరు. మీకు ఒక పిల్లాడు ఉన్నాడు గుర్తుంచుకోండి అంటూ ఫోన్లో మాట్లాడుతూనే ఇంట్లోకి వచ్చేసింది కావ్య. వదిన వినిని తీసుకెళ్తున్నా అని కావ్యకు బాయ్ గుడ్ నైట్ చెప్పించి అరవింద్ బాబుని తమ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాడు. కావ్య తిన్నావా అమ్మా అడుగుతాడు హాల్లో ఉన్న చలపతి. తిన్నాను మామయ్య. అమ్మ వాళ్ళతో అంటుంది కొంచెం ఇబ్బంది పడుతూ కావ్య. పర్వాలేదులే. నారాయణని ఎప్పుడు వదిలేస్తారంట? ఏమైనా తెలిసిందా? అడిగాడు చలపతి. అది కళ్యాణ్ చేతిలో ఉంది మామయ్య అంటుంది కావ్య. అదే అనుకున్నా. నేను వాడితో మాట్లాడతాను. మీ అమ్మగారిని బాధపడకమని చెప్పు అంటాడు అలాగే మామయ్య అంటూ కొంచెం రిలీఫ్గా నవ్వుతూ పైకి వెళ్తుంది కావ్య. పైకి వెళ్ళేసరికి బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు కళ్యాణ్. వెళ్ళి ఫ్రెష్ అప్ అయి డ్రెస్ మార్చుకొని వచ్చి బెడ్ పై వాలిపోయింది కావ్య. ఏంటి రాగానే నన్ను పట్టించుకోకుండా పక్కేశావు అంటూ వచ్చి పక్కనే పడుకొని ఆమె నడుంపై చెయ్యి వేస్తాడు కళ్యాణ్. మరేం చెయ్యాలి అని అడుగుతుంది. మాలినీదేవి నుంచి కాల్ రావడంతో చిరాకుగా ఉంది తన మూడ్. నువ్వేమీ చేయకు, జస్ట్ నాకు కోఆపరేట్ చెయ్యి అంటాడు ఆమె 2 చేతులు అతని మెడ చుట్టూ వేసుకుంటూ. నీ కొడుకు కిందే ఉన్నాడు. వెళ్ళి తీసుకొస్తా. అప్పుడు నీకు బాగుంటుంది అంటుంది కావ్య. ఇందాక చూశాను. వాణ్ణి అరవింద్ ఎత్తుకెళ్ళాడు కదా. రేపు మార్నింగ్ దాకా మనకు డిస్టర్బెన్స్ లేదు అంటూ ఆమె మెడవంపులో ముఖం దాచుకుంటాడు కళ్యాణ్. కాసేపటికి ఆమె షోల్డర్ పై హుక్స్ తీసేసి మెడవంపులో చెవులు, చెంపలు గిలిగింతలు పెట్టేలా పెదాలతో రాస్తూ, నాలికతో రాస్తూ కాసేపు ఆడుకుంటాడు. కావ్య పెద్దగా రియాక్ట్ అవ్వకుండా కళ్ళు మూసుకుంది, ఏదో ఆలోచిస్తూ. చాలాసేపు తర్వాత ఆమె పెదాలపై తన పెదాలతో డీప్గా కిస్ చేస్తాడు కళ్యాణ్. కొంచెం రియాక్షన్ చూపిస్తుంది. అంతలోనే వదిలించుకొని దూరం వెళ్ళి అటువైపు తిరిగి పడుకుంటుంది. ఏమైంది, ఇంకా సిగ్గుపడుతున్నావా అంటాడు. ఆమె నడుమొంపులో తన పళ్ళతో లైట్గా కొరుకుతూ కళ్యాణ్. ప్లీజ్, మీతో ఒక విషయం చెప్పాలి అంటుంది. దేని గురించి? ఆ నారాయణ బెయిల్ గురించా? అంత అవసరం లేదు. ఇంకో 2 డేస్లో వదిలేస్తారులే. ఇప్పుడు అనవసరంగా నా మూడు పాడు చేయకు అంటూ ఆమెను ఆక్రమించుకున్నాడు. దాని గురించి కాదు అంటుంది కావ్య. ప్లీజ్, ఇప్పుడు ఆ టాపిక్ వద్దు. అదే కాదు, ఏ టాపిక్ వద్దు. దాదాపు 4 రోజుల తర్వాత దొరికావు నాకు అంటూ లైట్ ఆఫ్ చేస్తాడు కళ్యాణ్. ఇక కావ్య సైలెంట్గా కళ్యాణ్కి సరెండర్ అయిపోతుంది. ఇక వినడు అని మనసులో అనుకుంటూ. ఇక వాళ్ళకి ఆ రాత్రి చాలా మధురంగా మారిపోయింది. గుడిలో ప్రదక్షిణలు కంప్లీట్ చేయగానే దర్శనం చేసుకుని దూరంగా ఒక ఆవిడను చూసి, అను నాకు తెలిసిన ఆవిడ కనిపించింది. మాట్లాడేసి వస్తాను, బాబు జాగ్రత్త అంటుంది కావ్య. అలాగే వదిన వెళ్ళిరా అంటుంది అను. సాహితీ గుడికి వెళ్దాం అని అడగడంతో ఇంట్లో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని శారదమ్మ, సాహితి, మంగమ్మ, అనులతో కావ్య గుడికి వచ్చింది. కారులో గుడికి వెళ్తుండగా మాలినీదేవి కాల్ చేసి నేను మీ ఇంటికి వస్తున్నానని చెప్పడంతో కంగారు పడి నేను గుడికి వెళ్తున్నాను, అక్కడికి వచ్చి కలవండి అని అడ్రస్ చెప్తుంది కావ్య. చెప్పండి ఏంటి విషయం అని ఎదురుగా వెళ్ళి నిలబడి పక్కకి చూస్తూ అడుగుతుంది కావ్య మాలినీదేవిని. ఎలా ఉన్నావు నందన అడుగుతుంది చాలా స్వీట్గా మాలినీదేవి. ఏదో ఉన్నానులేండి చెప్పండి అంటుంది కావ్య. నా మనవడు పెళ్లికి ఒప్పుకున్నాడమ్మా. అదే విషయం నీకు చెప్దామని మాలినీదేవి మాట పూర్తి కాకముందే. చాలా సంతోషం. కానీ మీరెందుకు నాకు చెప్పడం కోపంగా అడుగుతుంది కావ్య. అదే నందన, పెళ్ళికైతే ఒప్పుకున్నాడు. ఒకసారి నిన్ను కలవాలి, మాట్లాడాలని ఆశపడుతున్నాడు అంటుంది మాలినీదేవి. ఎవరిని కలవాల్సిన అవసరం నాకు లేదు. అయినా నాతో ఏంటి కలిసేది? నేనేమైనా తన ఫ్రెండునా, అక్కనా, చెల్లినా? కనీసం పరిచయరస్తురాలిని కూడా కాదు కదా. ఆల్రెడీ అతని వల్ల నేను చాలా వేదన అనుభవించాను. కడుపు కోత కూడా. అది అతనికి అర్థం కాదు. కానీ మీకు అర్థం కాదా?
ఇంకా అతన్ని వకాల్తా పుచ్చుకొని నా దగ్గరికి వచ్చారు అని అరుస్తుంది కావ్య. అది కాదమ్మా! ఒకే ఒక్కసారి నిన్ను క్షమాపణ అడుగుతాను అంటున్న ఆమె మాట కంప్లీట్ కాకముందే మీరే చెప్పారు కదా! కొన్ని తప్పులకు క్షమాపణలు ఉండవని. మళ్ళీ ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారేంటి? నీ మనవడు చేసింది తప్పు కూడా కాదు. పెద్ద నేరం. ఇద్దరు భార్యాభర్తలు పక్కపక్కనే నిలబడితే ఆ దంపతులను విడదీస్తూ మధ్యలోంచి మూడో వ్యక్తి వెళ్తే కూడా మహాపాపమని శాస్త్రాలే చెప్తున్నాయి. అలాంటిది మా భార్యాభర్తల్ని విడదీయాలని చూశాడు. దానికి నేను చెల్లించిన మూల్యం నా బిడ్డ. ఇంకా మీకు కడుపు చల్లారలేదా? అంటూ కన్నీళ్లతో అడుగుతుంది కావ్య. అంత మాట అనకమ్మా! నేను కూడా ఒక తల్లిని. నేను కూడా ఒక బిడ్డను పోగొట్టుకున్నాను. నీ బాధ నాకు అర్థం అవుతుంది అంటుంది మాలినీదేవి. మీరు అర్థం చేసుకుంటే మళ్ళీ నా జీవితం ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? మమ్మల్ని మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా నా గత జీవితంలో చేదు అంతా నా కళ్ళ ముందు కదలాడుతుంది. భరించలేని పెయిన్ ఇక్కడ అని తన గుండెపై చేయి పెట్టి చూపించి, మనిషి జబ్బు వస్తే టాబ్లెట్ ఉంది. కానీ నా మనసుకు ఎప్పటికీ ఎలాంటి మెడిసిన్ లేదు. మీకు 2 చేతులతో దండం పెడుతున్నా. నా లైఫ్‌ని డిస్టర్బ్ చేయకండి అంటుంది కావ్య. అంత పెద్ద మాటలు మాట్లాడకు నందన అంటాడు పక్క నుంచి తేజ్ వచ్చి. అతన్ని చూసి కావ్యతో పాటు మాలినీదేవి కూడా షాక్ అయిపోతుంది. కావ్య కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నేనేం మాట్లాడాలో నువ్వు చెప్తావా నాకు? అని కోపంగా అడుగుతుంది కావ్య. నందన నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను అంటాడు తేజ్. నేను నీ సారీని యాక్సెప్ట్ చెయ్యట్లేదు అంటుంది కఠినంగా కావ్య. అలా కాదు నందన. నా వల్ల పెద్ద నేరమే జరిగింది. దానికి శిక్ష అని అడుగుతాడు తేజ్. నేను అనుభవించాను కదా! మీరు చేసిన తొందరపాటుకి ఇంకెందుకు అడుగుతున్నారు? అని అడుగుతుంది కావ్య. అలా కాదు నందన ప్లీజ్ అనగానే ప్లీజ్ తేజ్ నా పేరు నందన కాదు కావ్య. కావ్య కళ్యాణ్ చక్రవర్తి. మరొకసారి నన్ను కలవడానికి ప్రయత్నించకండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. చూస్తూ ఉండిపోతుంది మాలినీదేవి. కానీ తేజ్ మాత్రం ఎప్పటికైనా నువ్వు నా సారీని యాక్సెప్ట్ చేసినా చెయ్యకున్నా నన్ను మాత్రం యాక్సెప్ట్ చెయ్యాల్సిందే అనుకుంటాడు తేజ్. వెంటనే తన పర్సనల్ సెక్రటరీకి కాల్ చేస్తాడు. ఇక ఇంటికి వచ్చాక ఏడుస్తూ పడుకుంది కావ్య. మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యదు. ఎందుకు అని అడిగితే తలనొప్పి అని చెప్తుంది. ఎందుకో డౌట్ వచ్చిన అను కళ్యాణ్‌కి కాల్ చేస్తుంది. వదినకి హెడేక్‌గా ఉంది. లంచ్ కూడా చెయ్యలేదు అని చెప్తుంది. సరే నేను కాల్ చేసి కనుక్కుంటాను అని కాల్ కట్ చేస్తాడు కళ్యాణ్. మంచి నిద్రలో ఉన్న కావ్యని ఎవరో కదిలిస్తూ దగ్గరికి తీసుకున్నట్టు అనిపిస్తుంది. బలవంతంగా కళ్ళు తెరిచి చూస్తే కళ్యాణ్ చిన్నగా స్మైల్ ఇచ్చి అతని ఎదపై వాలిపోయి పడుకుంటుంది. 10 మినిట్స్ తర్వాత మెల్లిగా లేపుతాడు. కన్నా ఆకలిగా ఉంది తిందామా అంటూ. మీరింకా తినలేదా? అడుగుతుంది కావ్య మెల్లిగా కళ్యాణ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.